టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువనటి శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతుంది. అయితే ఆమె తొలి హిందీ సినిమా ఆషికీ 3 కష్టాల మధ్య చిక్కుకుపోయిందని తాజా సమాచారం. కార్తిక్ ఆర్యన్ హీరోగా, అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రారంభంలోనే చాలా వివాదాలకు గురైంది. మొదట ఆషికీ ఫ్రాంచైజీకి కొనసాగింపులా ప్రకటించిన తరువాత అదే దర్శకుడు ఇది ఆషికీ సిరీస్ కు సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మరో కొత్త సమస్య. ఈ సినిమా కథ ఇటీవల విడుదలైన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సయారా స్టోరీతో సారూప్యంగా ఉందని ప్రచారం. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తయిన ఈ చిత్రాన్ని మళ్లీ కొన్ని సీన్లు రీషూట్ చేయాల్సి వస్తుందట. దీనివల్ల ఈ మూవీ ఈ ఏడాదిలో విడుదల కావడం చాలా క్లిష్టంగా మారింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కంటున్న శ్రీలీలకు ఇది పెద్ద షాక్. ఇదిలా ఉండగా కోలీవుడ్ లో మాత్రం బిగ్ ఎంట్రీ రెడీ. శివకార్తికేయన్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. ఈ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో మంచి క్రేజ్, తమిళంలో పగడ్బందీగా ఎంట్రీ, కానీ బాలీవుడ్ డెబ్యూ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. శ్రీలీల తొలి హిందీ చిత్రం అయిన కార్తిక్ ఆర్యన్ మూవీ చివరకు విడుదల అవుతుందా లేక ఈ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందా అన్నది తెలియాలంటే ఇక కాలానికే దారులు వదలాలి.